Hello, my dear lovely YouTube family. Welcome back to our channel, Vinish Tech Universe. This is your tech lover, Vinish. So, I am back with a new video. In this video, I am going to discuss about mind block job hiring opportunities, which is especially for freshers. సో వింటున్న మీకే ఎంత థ్రిల్లింగ్ ఉంటే చెప్తున్న నాకు ఇంకెంత థ్రిల్లింగ్ ఉండాలి. సో వితౌట్ ఎనీ డిలే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. బట్ వీడియోలోకి వెళ్ళే ముందు మీరు నాకు నేను రీసెంట్‌గా ఛానల్ నేమ్ కూడా మార్చాను. చాలా మందికి తెలీదనుకుంటా. సో ప్లీజ్ నా ఛానల్ నేమ్ తెలియకపోతే ఇక్కడ చూడండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో లేట్ చేయకుండా డైరెక్ట్‌గా వీడియోలోకి వెళ్ళిపోదాం. చాలా థ్రిల్లింగ్ అండ్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తది. అండ్ 99% అందరూ చాలా వరకు షార్ట్ లిస్ట్ అయితే అయ్యారు. నేను థంబ్‌నెయిల్‌లో చూపించినట్టుగా అందరూ చాలా వరకు అయ్యారు. సో చూసేద్దాం. సో ఫస్ట్ హైరింగ్ ఆపర్చునిటీ వచ్చేసి లుమెల్ కంపెనీ. So they are hiring for QA intern automation. It is absolutely for 2024 batch only. It is a genuine hiring opportunity. సో చాలా మందికి మెయిల్స్ కూడా వచ్చాయి. మీకు చూపిస్తాను కావాలంటే. నేను నెక్స్ట్ వీడియోలో అది అన్ని మెయిల్ స్క్రీన్ షాట్స్ అన్ని చూపిస్తాను. సో ఇది లొకేషన్ వచ్చేసి చెన్నై. అండ్ రిక్వైర్మెంట్ వాళ్ళు ఓన్లీ బీఈ బీటెక్ సిఎస్ఐటి బ్యాచ్ ఓన్లీ 2024. అండ్ స్కిల్స్ కూడా లాజికల్ థింకర్ అండ్ వెరీ క్యూరియస్ మైండ్, ప్యాషనెట్ అబౌట్ టెస్టింగ్ ప్రొడక్ట్స్ అండ్ చాలా బేసిక్ థింగ్స్ అడుగుతున్నారు. అంత మీరు ఎక్స్‌పెక్ట్ చేయాల్సినంత ఏం లేదు. సో ఎవరైనా అప్లికబులే. అండ్ సాలరీ వచ్చేసి ఫస్ట్ ఈళ్ళు స్టైఫండ్ ఇస్తారనమాట. 20,000 పర్ మంత్ అండ్ వర్క్ ఫ్రమ్ ఆఫీస్. ఇట్ ఈస్ చెన్నై. సో వన్స్ మనం అప్లై బటన్ మీద క్లిక్ చేశాక ఇక్కడ మీరు రెజ్యూమ్ అప్లోడ్ చేస్తే ఆటోమేటిక్‌గా మీ డీటెయిల్స్ అనేవి ఇక్కడ ఆటో ఫిల్ అయిపోతాయి. అండ్ తర్వాత మీ ఎక్స్‌పీరియన్స్, ఎక్స్‌పెక్టెడ్ సాలరీ, కరెంట్ లొకేషన్, మీ స్కిల్స్ మాక్సిమం అందరూ టెస్టింగ్ రిలేటెడ్ స్కిల్స్ ఉంటే టెస్టింగ్ రిలేటెడ్ స్కిల్స్ పెట్టండి. లైక్ జావా, ఎస్‌క్యూఎల్, మాన్యువల్ టెస్టింగ్, ఆటోమేషన్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ సెలీనియం గాని ఇలాంటి టూల్స్ వచ్చినా అవి కూడా పెట్టండి. అది కూడా మీకు వర్త్ ఉంటది. అండ్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ యాడ్ చేయండి. ఆర్ యూ 2024 గ్రాడ్యుయేటా అడుగుతున్నారు. అండ్ విల్ యూ ఏబుల్ టు అవైలబుల్ టు వర్క్ ఫ్రమ్ ఆఫీస్ ఎట్ చెన్నై. సో ఎస్ అని పెట్టండి. అండ్ వెన్ యూ వెన్ కెన్ యూ స్టార్ట్ విత్ దిస్ అని అడుగుతున్నారు. సో ఇమీడియట్‌లీ అని పెట్టొచ్చు. లేకపోతే మీ డేస్ నోటీస్ పీరియడ్ ఇవ్వచ్చు. అండ్ ఆల్సో వాట్ ఈస్ యువర్ అండర్‌స్టాండింగ్ అబౌట్ ద ప్రాసెస్ ఆఫ్ టెస్టింగ్? ఇట్స్ ఎ బేసిక్ క్వెషన్. సో ఆ క్వెషన్ ఆన్సర్ తెలియకపోతే డిస్క్రిప్షన్‌లో నాకు నేను మెన్షన్ చేస్తాను. ఒకవేళ నేను మెన్షన్ చేయలేకపోతే కామెంట్‌లో మీరు అడగండి. నేను డెఫినిట్‌గా పెడతాను. అండ్ ప్లీజ్ షేర్ యువర్ గిట్‌హబ్ ఆర్ లీడ్ కోడ్ లింక్. మీరు చేసిన ప్రాజెక్ట్స్ తాలూకా గిట్‌హబ్ ప్రొఫైల్ మీరైతే ఆల్రెడీ క్రియేట్ చేసుకున్నారో ఆ లింక్‌ని మీరు ఇక్కడ పేస్ట్ చేయండి. అండ్ అలాగే రీసెంట్ ప్రాజెక్ట్ ఎక్స్‌పీరియన్స్‌ని ఇక్కడ షేర్ చేసుకోవచ్చు. సో మీరు చేసిన రీసెంట్ ప్రాజెక్ట్ మీరు ఇక్కడ పేస్ట్ చేయండి. అండ్ అలాగే మీ కరెంట్ అడ్రెస్ అండ్ వాట్ ఈస్ అండర్‌స్టాండింగ్ అబౌట్ లుమెల్ గురించి అడుగుతున్నారు. కొద్దిగా ఏదో సంథింగ్ మీరు జస్ట్ ఫ్యూ లైన్స్ రాయండి. 3-4 లైన్స్. అండ్ ఎక్స్‌పెక్టెడ్ సిటీసీ. ఆ తర్వాత క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ చేసి మీ అప్లికేషన్ సబ్మిట్ అవుతుంది. మీకు మెయిల్ కూడా వస్తుంది. అండ్ నెక్స్ట్ హైరింగ్ ఆపర్చునిటీ వచ్చేసి ఓఎస్ఐ సిస్టమ్. ఇది కూడా చాలా అంటే చాలా జెన్యూన్ హైరింగ్ ఆపర్చునిటీ. వాళ్ళు గ్రాడ్యుయేట్ ట్రైనింగ్ రోల్‌కి వీళ్ళు హైర్ చేసుకుంటున్నారు. లొకేషన్ వచ్చేసి మాదాపూర్, హైదరాబాద్. అండ్ ఇఫ్ యూ కాంట్ ఫైండ్ దిస్, యూ కెన్ చెక్ ఇన్ ద కెరీర్ పేజ్ విత్ దిస్ రిక్వైర్డ్ ఐడీ దట్ ఈస్ 32086. సో రెస్పాన్సిబిలిటీస్ అండ్ స్కిల్స్ వచ్చేసరికి వీళ్ళు అంత టఫెస్ట్ స్కిల్స్ అని మెన్షన్ ఏం చేయలేదు. జస్ట్ ఊప్స్ నాలెడ్జ్ ఉంటే చాలు అని చెప్పారు. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ బేసిక్ స్కిల్స్ లైక్ జావా, స్ప్రింగ్, హైబర్నెట్ ఈస్ వెరీ మచ్ రిక్వైర్డ్ అండ్ ఇట్ ఈస్ ఎ బెనిఫిట్ ఫర్ యూ. అండ్ సాఫ్ట్ స్కిల్స్ వచ్చేసి ఎక్సలెంట్ వెర్బల్ అండ్ రిటన్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ అలాగే ఆన్ గోయింగ్ ట్రైనింగ్ ఎక్కడ మీరు అది కూడా. అండ్ అలాగే గుడ్ టైమ్ మేనేజ్మెంట్. సో క్వాలిఫికేషన్ వచ్చేసి ఓన్లీ ఫర్ బీఈ, బీటెక్ అండ్ ఎంఈ, ఎంటెక్ ఆల్సో ఎలిజిబుల్. సో త్రిబుల్ ఈ, ఈసీఈ, సిఎస్సి అండ్ ఎంసీఏ క్యాండిడేట్ ఎలిజిబుల్ ఫర్ దిస్ డ్రైవ్, నాట్ ఫర్ మెకానికల్ ఆర్ సివిల్ పీపుల్. సో వీలైనంత త్వరగా అప్లై చేసుకోండి. అప్లై లింక్స్ అన్ని డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తాను. కంగారు పడొద్దు. అండ్ నెక్స్ట్ హైరింగ్ చెప్పే ముందు ఇది గాని మీరు అప్లై చేస్తే డెఫినిట్‌గా సెలెక్షన్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. సో ఇది మాత్రం డెఫినిట్‌గా తప్పకుండా అప్లై చేయండి. మీ ఫ్రెండ్స్‌కి వీడియో పక్కాగా షేర్ చేసేయండి వెంటనే. ఎందుకంటే వాళ్ళు కూడా మిస్ అవ్వకూడదు కాబట్టి. సో నెక్స్ట్ హైరింగ్ ఆపర్చునిటీ అనేది ఇన్ఫోసిస్ కంపెనీ నుంచి. ఇన్ఫోసిస్ ఎడ్జ్‌వేర్ అనే కంపెనీ ఇన్ఫోసిస్‌తో మనకి టై అప్ అయ్యి ఉందన్నమాట. సో ఎడ్జ్‌వేర్ 2024 గ్రాడ్యుయేట్స్‌ని హైరింగ్ చేసుకుంటుంది. అండ్ దే ఆర్ లుకింగ్ ఫర్ 2024 గ్రాడ్యుయేట్స్ విత్ నో బ్యాక్‌లాగ్స్. సో బ్యాక్‌లాగ్స్ ఉండకూడదు. అండ్ అలాగే క్యాండిడేట్స్ షుడ్ హావ్ డిగ్రీ ఇన్ బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, ఎనీ స్పెషలైజేషన్. ఇట్స్ నాట్ ఫర్ ఓన్లీ ట్రిపుల్ ఈ, ఈసీఐటీ అలా కాదు. ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అండ్ నాలెడ్జ్ సి++ ఆర్ నోడ్ ఆర్ జావా ఈజ్ మస్ట్. మీకు ఇందులో ఏదో ఒక బేసిక్ స్కిల్స్ ఉన్నా మీరు ఎలిజిబులే. సో అప్లై చేసుకోండి. లొకేషన్ వచ్చేసి బెంగుళూరు ఆర్ చెన్నై. అండ్ ఇంకా మెయిన్ థింగ్ చెప్పాలంటే లాస్ట్ డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ 26th డిసెంబర్. తక్కువ టైం ఉంది. 3 డేసే ఉంది ఇంకా. వీలైనంత త్వరగా అప్లై చేసుకోండి. షార్ట్ లిస్ట్ క్యాండిడేట్స్‌కి ఆన్‌లైన్ కోడింగ్ అసెస్మెంట్ ఉంటుంది. అది 30th డిసెంబర్ కమింగ్ మండే. అండ్ అది అయిన వెంటనే మీకు ఇన్ పర్సన్ ఇంటర్వ్యూ ఉంటుంది. అది బెంగుళూరు ఆర్ చెన్నై లొకేషన్‌లో మీకు వాళ్ళు పిలుస్తారనమాట. మీకు వాళ్ళు కాల్ చేస్తారు. మీరు దాన్ని బట్టి మీరు వెళ్ళాల్సి ఉంటుంది.
అండ్ ద క్యాండిడేట్ షుడ్ డెఫినెట్లీ రిక్వైర్డ్ టు రీలొకేట్ టు బెంగుళూరు ఆర్ చెన్నై. సాలరీ కూడా మోర్ దెన్ 5 లాక్స్ ఉంటుంది. అండ్ క్వాలిఫికేషన్ వచ్చేసి బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, ఎనీ స్పెషలైజేషన్, మస్ట్ హ్యావ్ గ్రాడ్యుయేట్ ఇన్ 2024 వితౌట్ ఎనీ బ్యాక్లాగ్స్. I repeated, without any backlash should apply. And candidates should not appear this test if you already applied in before 6 months. Past 6 months లో మీరు ఎడ్యుకేట్తో అప్లై చేస్తుంటే అప్లై చేయొద్దు. ఐ థింక్ ఎవరు అప్లై చేస్తుంటారు, సో అప్లై చేసేయండి. సో అప్లై జాబ్ని క్లిక్ చేసి మీకు ఫామ్ వస్తుంది. దీనిలో అంత డిఫికల్టీ లేదు. ఎవరికైనా కావాలంటే అది కూడా నేను చెప్తాను. అండ్ నెక్స్ట్ హైరింగ్ ఆపర్చునిటీ కూడా మామూలు ఆపర్చునిటీ కాదండి. బుర్ర పిచ్చెక్కిపోద్ది మీకు. మీకు అసలు మైండ్ బ్లాక్ అని చెప్పాను కదా, మైండ్ బ్లాక్ అంటే ఇవి చూసి మీకు మైండ్ బ్లాక్ అయిపోద్ది నిజంగా. సో నెక్స్ట్ హైరింగ్ వచ్చేసి హ్యాష్డిన్ యాక్చువల్గా డెలైట్ కంపెనీతో టైఅప్ అయి ఉన్నారు. సో వాళ్ళు కూడా ప్యాకేజ్ అయితే మాత్రం అసలు మైండ్ బ్లోయింగ్ ప్యాకేజ్ అసలు. 8,10,000 అనమాట. ఈ టైంలో ఈ రిసెషన్ టైంలో ఒక ఫ్రెషర్కి 8,10,000 అంటే మామూలు నెంబర్ కాదు. సో ప్లీజ్ డూ అప్లై. ఇంటర్న్షిప్ వచ్చేసి మీకు 25,000 పెర్ మంత్ ఉంటుంది. సో ఇదేంటంటే మనకి లింక్ ప్రొవైడ్ చేయలేదు. సో మీరు ఇక్కడ వీళ్ళు కామెంట్ చేస్తే కామెంట్ కూడా మీరు జస్ట్ మీ నేమ్ అండ్ అలాగే మీ యొక్క సీజీపీఏ, మీ యొక్క బ్రాంచ్, మీ యొక్క అండ్ ఏ ఇయర్‌లో పాస్ అవుట్ అయ్యారు అండ్ మీ మెయిల్ ఐడీ. సో ఇవన్నీ మీరు కామెంట్‌లో మెన్షన్ చేస్తే వాళ్ళు మీ మెయిల్ ఐడీకి ఎగ్జామ్ లింక్ పంపిస్తారు. సో ఎగ్జామ్ లింక్ మీరు రాయాల్సి ఉంటుంది. క్వాలిఫికేషన్ వచ్చేసి బీఏ, బీటెక్, ఎంఈ, ఎంటెక్ అండ్ ఎంసీఏ. అండ్ సో స్కిల్స్ కూడా అంత దీనిగా ఏం లేదు. లైక్ ఊప్స్, ఎస్‌క్యూఎల్, డీబీఎంఎస్, సి ప్లస్ ప్లస్, జావా, పైథాన్, జావా స్క్రిప్ట్ వీటిల్లో మీరు ఏ కొన్ని స్కిల్స్ ఉన్నా మీరు అప్లై చేసుకోవచ్చు మీ రెజ్యూమ్‌తో. సో వీళ్ళు లింక్ పెడతారు మీకు అప్లికేషన్ లింక్. సో దాంట్లో అప్లై చేసుకోండి. సో మొత్తం వీళ్ళు ఒక నలుగురు వీళ్ళు హైరింగ్ అనేది ఆ పోస్ట్ అనేది జరగడం జరిగింది. సో నేను అందరి పోస్టులని పెడుతుంటాను. లైక్ వివేక్ శర్మ అని ఒకళ్ళు పెట్టారు. నెక్స్ట్ ఇంకెక్కడ మీరు చూసుకుంటే మొత్తం కిరణ్ కుమార్ ఒకళ్ళు పెట్టారు. సో నేను వీళ్ళ తాలూకా లింక్డ్ఇన్ ప్రొఫైల్స్ లింక్స్ నేను డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తాను. మీరు క్లిక్ చేసి మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూస్తే పొజిషన్ వచ్చేసి ట్రైనీ ఇంజినీర్ అంట. 2 మంత్స్ మీకు ఇంటర్న్‌షిప్ ఉంటుంది. బేస్డ్ అపాన్ యూర్ పెర్ఫార్మెన్స్ కన్వర్టెడ్ ఇంటూ ఫుల్ టైమ్. లొకేషన్ బెంగుళూరు. ఇంటర్న్‌షిప్‌లో 25,000 ఇస్తున్నారు. సో వన్స్ మీ పెర్ఫార్మెన్స్ బాగుంటే 8,10,000 అనమాట మీకు వచ్చే సాలరీ. సో ఇది నిజంగా చాలా వాల్యుబుల్ అండ్ జెన్యూన్ ఆపర్చునిటీ. సో మాక్సిమం అందరికి మెయిల్స్ అయితే పెడుతున్నారు. సో మీరు కూడా అప్లై చేసుకోండి వీలైనంత త్వరగా. నెక్స్ట్ హైరింగ్ ఆపర్చునిటీ వచ్చేసి గోల్డ్‌మ్యాన్ సాక్స్. ఇది కూడా అసలు అసలు అంటే మీకు ఒక ఎలా చెప్పొచ్చంటే ఒక మైండ్ బ్లోయింగ్ ఆర్ అప్ టు ద మార్క్ అండ్ బియాండ్ మైండ్ బ్లోయింగ్ అనమాట. అంత పెద్ద ఆపర్చునిటీ. సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్ అనలిస్ట్ రోల్ అనమాట. బెంగుళూరు లొకేషన్. సో ఇది కూడా కంప్లీట్‌లీ ఫర్ ఫ్రెషర్స్. సో ఇక్కడ మనం స్కిల్స్ అండ్ ఎలిజిబిలిటీ చూసుకుంటే వీళ్ళు కూడా ప్రిఫరబుల్లీ జావా, సి, పైథాన్, స్కాలా సో ఈ స్కిల్స్ పెట్టారు. అండ్ ద క్యాండిడేట్ షుడ్ like graduate in CS and IT related domains. And if you have a good comment in DSA or algorithms board, it will be very beneficial for you to apply. And yeah, these are the things to apply. And these people also encourage for 2024 people. అండ్ 2024 పీపుల్‌కి ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయి. మీరు కంగారు పడొద్దు. జాన్యువరి నుంచి ఇంకా ఆపర్చునిటీస్ వస్తాయనేసి అంటున్నారు. అప్పుడు ఇంకా కొద్దిగా నార్మల్ లెవెల్‌లోకి వస్తుంది. ఇంకా వస్తాయి. అలా అని చెప్పి మీరు ఆపర్చునిటీస్ కోసం వెయిట్ చేయకూడదు. మీరు ఆపర్చునిటీస్ కోసం వెళ్ళాలి. సో మీరు ఎక్కడ వెయిట్ చేస్తే మీకు అక్కడ రావు. సో మీరు పరిగెడుతూనే ఉండాలి. ఆపర్చునిటీస్ వస్తుంటాయి. సో ప్లీజ్ ఓపికగా అప్లై చేయండి. మీకు వస్తుంటాయి. ఎగ్జామ్స్ కూడా రాయండి. ఇంటర్వ్యూస్ క్రాక్ చేయండి. మీకు అన్ని ఎక్స్‌పీరియన్సెస్ మీకు అది ఫర్దర్‌గా యూజ్‌ఫుల్ అవుతుంది. సో ప్లీజ్ అప్లై చేయండి. సో ఈ వీడియోలో లాస్ట్ హైరింగ్ ఆపర్చునిటీ వచ్చేసి డిఎక్సీ కంపెనీ వాళ్ళు లైక్ బీబీఏ, బీకామ్ అండ్ ఎంకామ్, బీబీఎం ఈ క్యాండిడేట్స్‌ని హైర్ చేసుకుంటున్నారు. ఇక్కడ స్కిల్స్ వచ్చేసరికి బ్యాచిలర్ డిగ్రీ ఆర్ ఈక్వివలెంట్ కాంబినేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ఎక్స్‌పీరియన్స్ ఇన్ బీబీఏ. ఐ మీన్ బ్యా మనకి ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ ఫీల్డ్‌లో ఉన్న వాళ్ళకి ఇది నాట్ ఫర్ బీటెక్ అండ్ బీఈ. అండ్ క్యాండిడేట్స్ మస్ట్ ప్రాసెస్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్ అండ్ ఓపెన్ టు వర్క్ ఇన్ నైట్ షిఫ్ట్స్. So if you have basic MS Office and email skills, or if you have good communication skills, then it is for you and it opportunity which is in your hand. సో జస్ట్ మీరు అటెంప్ట్ చేయడం ఒకటే మిగులుతుంది. సో ఆపర్చునిటీ వచ్చేసినట్టే. సో ఈ మెయిల్‌కి రమ్య సంథింగ్ మెయిల్ ఉంది కదా, ఈ మెయిల్ ఐడీకి మీరు యొక్క ఎక్స్పీరియన్స్, మీ రిలవెంట్ ఎక్స్పీరియన్స్, క్వాలిఫికేషన్, కరెంట్ ఫిక్స్డ్ సిటీసీ, ఎక్స్‌పెక్టెడ్ సిటీసీ, కరెంట్ కంపెనీ, లొకేషన్, ప్రిఫర్డ్ లొకేషన్, నోటీస్ పీరియడ్ మీరు వాళ్ళకి సెండ్ చేయండి. సో లొకేషన్ వచ్చేసి నాకు తెలిసి మాక్సిమం బెంగుళూరు, హైదరాబాద్ ఏ లొకేషన్ అయినా వీళ్ళు హైర్ చేసుకుంటారు. సో బెంగుళూరు, హైదరాబాద్, చెన్నై ఈ లొకేషన్స్‌లో ఎక్కడో లొకేషన్ మీరు మెన్షన్ చేయండి. అండ్ మెయిల్ ఐడీ చూసుకోండి ramya.cr@dxc.com అని చెప్పేసి ఉందనమాట. సో ఈ మెయిల్‌కి మీ యొక్క రెజ్యూమ్ ఫార్వర్డ్ చేయండి. అంతే గైస్. సో ఈ వీడియోలో నాకు తెలిసి అందరికి వీడియో నచ్చి ఉంటదని అనుకుంటున్నా. మైండ్ బ్లోయింగ్ ఆపర్చునిటీసే చెప్పానని నేను కూడా అనుకుంటున్నా. సో వీటి తాలూకు మెయిల్స్ కూడా చాలా మందికి వచ్చేసాయి. సో మీరిప్పుడు లేట్ చేస్తే మాత్రం ఆపర్చునిటీస్ మిస్ అయినట్టు ఉంటుంది. సో వీలైనంత త్వరగా అప్లై అయితే చేసుకోండి. అప్లై చేయడానికి పెద్ద టైం కూడా పట్టదు. జస్ట్ 1-3 మినిట్స్. సో అప్లై చేసుకోండి.
లైక్ కమింగ్ మనకి న్యూ ఇయర్ కూడా రాబోతుంది. సో, ఏమో మీరే న్యూ ఇయర్‌తో కొత్త జాబ్ కూడా కొట్టొచ్చు. ఐ విష్ యూ యూ విల్ గెట్ ద జాబ్ ఇన్ విత్ ద న్యూ ఇయర్ అండ్ విత్ ద న్యూ హ్యాపీ ఫేసెస్. I hope I would like to see, I would like to pray the God to give the certain opportunities, the particular kind of in particular kind of domains to you. I pray the God definitely. మీ అందరికి జాబ్స్ వస్తాయి. మీ అందరికి జాబ్స్ వస్తే ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. సో ప్లీజ్ నా ఛానల్‌ని ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఇంతవరకు వీడియో చూస్తే మాత్రం చాలా చాలా థ్యాంక్స్ మీ అందరికీ. అండ్ నా ఛానల్ ఇంకా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా. మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ ఆపర్చునిటీని షేర్ చేయండి. వాళ్ళకి హెల్ప్‌ఫుల్ అవ్వండి. అండ్ I hope you all safe and be healthy. And I wish you very advance happy New Year and advance happy Christmas. So thank you so much. Bye bye.